ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. అలాగనే మీరు యేసయ్యను ప్రేమిస్తున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యేసయ్యను ప్రేమిస్తున్నానని ఊరకని చెప్తే పని అవ్వదు. యేసయ్యను ప్రేమిస్తున్నానంటే ఎప్పుడు ఆయనతో అంటుకట్టుబడి ఉంటేనే కానీ నేను ఆయన ప్రేమిస్తున్నానని చెప్పలేం. అవునంటారా కాదంటారా? ఈరోజు మీరు ఈ శుక్రవారం దేవుని మాటలు వినాలని ఇక్కడ దాకా వచ్చారు అని అంటే నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను అని క్రియ ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి మీరందరూ ఇక్కడ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. కాబట్టి వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు మనతో మాట్లాడలాగున ప్రతి ఒక్కరు తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలయ్యా. ఇదిగో నాయన దేనికి పనికిరాని నన్ను తండ్రి నా ప్రభా నీ ప్రజల యొద్ద నిలబెట్టి అయ్యా కొన్ని మాటలు తెలియజేయడానికి మీరు చూపిన కృపకై నీకు స్తోత్రాలు. వచ్చిన ఎవరు ఊరికనే వెళ్ళకూడదు ప్రభువా. ఈరోజు నాతో దేవుడు మాట్లాడాడు. ఆ మాటల ప్రకారంగా నేను జీవించాలని అనుకుంటున్నాను. ఒక తీర్మానం చేసుకొని బయలువెళ్ళేలాగా సహాయం దయచేయండి. మీరు కృప చూపించి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు నామమున పేరట అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. మొదటగా దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. మీ అందరి ఎదుట నన్ను నిలబెట్టినందుకు దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే మా దైవజనులైనటువంటి సార్ గారికి, డైరెక్టర్ సార్ గారికి ప్రత్యేకమైన వందనాలు. స్టార్టింగ్లో వచ్చినప్పుడే నేను ప్రార్థన చేసుకున్నాను. దైవాన్ని ఇక్కడికి పంపించినప్పుడు నేను కూడా ఐబీఎంలో ఏదో ఒక రోజైనా ప్రసంగం చెప్పాలని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నా ప్రార్థన ఆలకించి దైవజనుల హృదయాన్ని ఆయన తట్టి ఒక ఆలోచన తెరిచాడు దేవుడు. అటు రీతిగా నేనేం చేశానంటే మీ ఎదుట నిలబడ్డాను. 5 రూపాయలు కూడా పనికిరావురా, అడుక్కుంటావురా అని మాట్లాడబడ్డాను. నన్ను ఈరోజు గొప్ప స్థాయిలో మీరున్న మీ ఎదుట, జ్ఞానవంతులైన మీ ఎదుట అజ్ఞానిని అయిన నేను నిలబెట్టి ఏం చేశాడంటే వాడుకుంటున్నాడు. ఈ మహిమ ఘనత నాకు కాదు కానీ కేవలం దేవునికి మాత్రమే కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. మీరు శ్రద్ధగా విన్నట్లయితే దేవుడు నీతోనూ నాతోనూ అందరితోనూ మాట్లాడతాడు. ఎందుకంటే ఆయనకి మాట్లాడే దేవుడు అనే నామం ఉన్నది. ఏమున్నది? మాట్లాడే దేవుడు అనే నామం ఉన్నది. కాబట్టి ఈరోజు నువ్వు నిజంగా దేవుడు నాతో మాట్లాడతాడా అనే ఆలోచనతో నువ్వు ఉంటే నేను చెప్తున్నాను, ఈరోజు దేవుడు మీ అందరితో ఖచ్చితంగా మాట్లాడతాడు. అయితే ఈరోజు నేను పెట్టుకున్న ప్రసంగానికి టైటిల్ ఏంటంటే దేవుడు వెతకమంటున్నాడు. ఏమంటున్నాడు? నేను పెట్టుకున్న టైటిల్ ఏంటంటే ప్రసంగానికి దేవుడు అంట వెతకమంటున్నాడు. ఏం వెతకమంటున్నాడు? మీరు చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6:33లో ఒకసారి మీరు బైబిల్ గ్రంథాలు తెరిచి చదివినట్లయితే 6:33లో దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ చదివిన లేఖనాల్లో మీరు చూసుకున్నట్లయితే దేవుడే తెలియజేస్తున్న మాట ఏంటంటే మొదటగా మీరు ఏం చేయాలంటే దేవుని రాజ్యాన్ని నీతిని వెతకమనని ప్రభు అయిన యేసయ్యే తన నోటితో సెలవిస్తున్నాడు మనకి. మొదటగా మనం వెతకాల్సింది ఏంటంటే దేవుని నీతి, ఆయన రాజ్యాన్ని వెతకమంటున్నాడు. అయితే ఈ మాట మనకి చెప్తున్నాడు కదా. సహజంగా మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాడు అని అంటే ఆ వ్యక్తికి చెప్తాం, బాబు మొదట నువ్వు ఇది చెయ్యి, తర్వాత జరగబోయే పనికి ఏమైంది అని అంటే సింపుల్గా నీ దగ్గరికి వచ్చేసిద్ది. ఏంటిది? మొదటగా నువ్వు కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టాలనుకుంటున్నావు, ఇది కాదు పలానా చెయ్యి, ఇది చేస్తే నువ్వు చేయాలనుకుంటున్నావు చూసావా, అది నీ దగ్గరికి వచ్చేసిద్ది అని చెప్తుంటాం. అవునా కదా? అలాగనే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే మొదటగా మనకు చెప్తున్నాడు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకమంటున్నాడు. అయ్యా ఇన్ని చెప్పావు కదా, మరి దేవుని నీతిని రాజ్యాన్ని ఎలా వెతకాలి? మన ఊర్లో ఉన్న పలానా హై స్కూల్ ఏమైనా దొరికిద్దా దేవుని నీతి రాజ్యం? పోనీ కిరాణా కొట్లు ఏమైనా దొరికిద్దా ఆయన నీతి రాజ్యం అని అనుకుని మీరు కొన్ని సందేహాలు మీకు రావచ్చు. నేను తెలియజేస్తున్నాను, అవి మీరు పాటించాలి. దేవుని నీతిని రాజ్యాన్ని మీరు వెతకాలి అని అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. వెతకటానికి మనం ఏ స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మీరు ఆలోచించినట్లయితే 1 యోహాను పత్రిక 2:16లో మీరు చూసుకున్నట్లయితే దేవుని కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మొదటిగా నువ్వు ఇందులో నేనున్నాను. ఎందులో? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని నేను ఉన్నాను అని నేను ఒక్కసారి ఆలోచించినట్లయితే మొదట దేవుని రాజ్యాన్ని నీతిని వెతకటానికి ఒక ఆలోచన నీకు వచ్చింది. ఇప్పుడు బురదలో ఉన్న నేను ఒళ్ళంతా కడుక్కోవాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ముందు బయటికి రావాలి. ఆ గుంతలో నుండి ఎక్కడికి రావాలి? గుంతలో నుండి బయటికి రావాలి. బయటికి రాకుండా నువ్వు ఆ గుంతలోనే ఉండి ఎంత కడిగినా కానీ శుద్ధునిగా మార్చబడతావా? బురద అనేది పోయిద్దా? నడుము లోతు దాకా బురద ఉంది, ఎంతో ఉంది. కానీ ఈ బురద పోవాలంటే మొదటగా మనం ఏం చేయాలి? ఆ ఊబిలోండి బయటికి రావాలి. ఏ ఊబి? బురదలోండి బయటికి రావాలి. వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? నీళ్లు పెట్టి కడుక్కుంటే ఆ బురద అనేది పోయిద్ది. ఈ బురద ఏంటంటే లోకంలో 3 బురదలు ఉన్నాయి. ఏమున్నాయి లోకంలో? ఏమున్నాయమ్మా? 3 బురదలు ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటితో మనకి అంటే ఒక మాట చెప్తుంటారు చూసావా,
ఇప్పుడు ఎంట్రుకలకి బ్లేడ్కి ఉన్న సహవాసం ఉండి చూసారా, అటువంటి సహవాసం మానవాళికి కలిగి ఉన్న ఆశలు ఏంటి అంటే ఇయే. ఎవరినైనా చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవపడంబంతో నిండి ఉంటారు. ఈ దేవుడే చెప్తున్న మాట, ఈ మాట ఏంటి? లోకంలో ఉన్న ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. శరీరాశను గురించి మీరు ఆలోచించినట్లయితే, ఈరోజు నేనున్నాను, నాకు శరీరాశ ఉందనుకో, నేను స్టైల్గా కటింగ్ కొట్టించుకొని వచ్చి ఈడ ప్రసంగం చెప్తున్నాను అనుకో, మీరు వింటారా? పోనీ మధ్యలో ఎర్ర రంగు వేసుకొని వచ్చి, ఏ రంగు? ఎర్రంగా గోల్డ్ కలర్ కానీ ఏమైనా వేసుకొని వచ్చి నేను ఇక్కడికి వచ్చి ప్రసంగం చెప్తే మీరు వింటారా? ఒరే ఈడేం మారలేదు, వీడేం చెప్తున్నాడు, మనకి మారమని చెప్తున్నాడు అని అనుకుంటారా? అనుకోరా? శరీరానికి ఒక ఆశ ఉంది. ఏముంది? మంచిగా ఏం చేయాలి? ఇస్త్రీ చొక్కా వేయాలి. ఏమేయాలి? ఇస్త్రీ చొక్కా వేయాలి. నా డిగ్నిటీ ఏమవ్వాలి? తగ్గకూడదు. ఏమవ్వకూడదు? తగ్గకూడదు. నా శరీరాన్ని నేను సుఖంగా ఉంచుకోవాలి. శరీరాన్ని సుఖంగా ఉంచుకుంటానంట ప్రార్థన చేయడానికి కూడా ఒళ్ళు వంగదు. ఏమొంగదు? ప్రార్థన చేయడానికి కూడా ఒళ్ళు వంగదు. 7 రోజులు నేను తిని పనుకుంటా ఏసీ రూమ్లో ఉన్నాను అనుకో, 8వ రోజు మోకరించి గంట అయినా 10 నిమిషాలైనా ప్రార్థన చేయగలుగుతానా? చేయలేను. ఎందుకు? నా శరీరం అంతా ఏమైందనంటే సుఖభోగాలకు అలవాటైపోయింది. ఏమైపోయింది? సుఖభోగాలకు అలవాటైపోయింది. మన శరీరాన్ని నల్లగొట్టాలి. దినదినం ఏం చేయాలంటే వారానికి ఒక రోజైనా ఉపవాసాలు నేర్పించాలి. మన శరీరానికి ఏం చేయాలి? మన శరీరానికి ఈ లోకంలో ఉండే నేర్పించకూడదు. లోకంలో ఉండే ఈ శరీరానికి ఏం నేర్పిస్తున్నాయో తెలుసా? సుఖించు, త్రాగు, నీకు ఇష్టం వచ్చినట్టు జల్సాగా జీవించు, నిన్ను ఆపేవాడే లేడనని చెప్తుంది. ఈరోజు మీరు వాక్యం వింటున్న మీరు శరీరాన్ని మీ లోపరుచుకోవాలి. శరీర ఆశ అనేది మీలో ఉండకూడదు. శరీరాన్ని నేను లెగవమంటే లెగవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, 3 గంటలకు ప్రార్థన లెగవాలని నిశ్చయిత చేసుకున్నానంటే లెగవాలి. అప్పుడు నీ శరీరం నీ కంట్రోల్లోకి వచ్చినట్టు. ఇప్పుడు పలానా టైంకి లెగవాలి అని అనుకుంటున్నావు, లెగలేకపోతున్నావు అని అంటే నువ్వు ఎవరి ఆధీనంలో ఉన్నట్టు? నీ శరీరం ఆధీనంలో నువ్వు ఉన్నట్టు. నీ ఆధీనంలోకి శరీరం రాలేదు. ఈ శరీర ఆశలనేవి మనకు ఉండకూడదు. శరీర కోరికలనేవి మనకు ఉండకూడదు. ఈ ఎక్కడుండేవి? పరలోకంలో ఉండేయా? కాదే. ఎక్కడుండేవి? భూమి మీద ఉండేవి, లోకంలో ఉండేవి, మనుషుల్లో ఉండేవి. అలాగనే రెండోది మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నేత్రాశ. ఏంటిది? నేత్రాశ. కన్నుకి ఆశ ఉందంట. ఏముంది? కన్నుకి ఏముందమ్మా? ఆశ ఉందంట. ఏమని చెప్పిద్దంటే ఈ కన్ను ఈరోజు సినిమా చూడు. ఏం చూడు? బిగ్ బాస్ షో అనేది భలేగుంది, జనాలందరూ దాన్నే చూస్తున్నారు, ఒకసారి దాన్ని చూడొచ్చుగా. అయ్యో మేము చూడకూడదు, చర్చికి వెళ్తున్నాం బాబు, మా వల్ల కాదు అని అందది. అదేమనిద్దంటే ఒక 5 నిమిషాలు చూడు, ఎవరు చూశారు? ఒక 5 నిమిషాలు చూడు, ఎవరు చూడలేదుగా అని చెప్పిద్ది కన్ను. ఏం చెప్పిద్ది? పోనీ మనం వృద్ధాప్యంలో ఉన్నామనుకో, ఇప్పుడు పలానా రోడ్డు మీద ఎన్టీఆర్ రామారావు బొమ్మ కనపడింది అనుకో, మనకేమనిపించింది? అబ్బా, ఎన్టీఆర్ రామారావు అంటే ఆ రోజుల్లో అసలు సినిమాలు అసలు భయంకరంగా తీసాడని ఆలోచన వచ్చిద్దా రాదా? చూస్తామా చూడమా? ఇప్పుడు మనకి కన్నుకేముంది? ఆశ ఉందా లేదా? ఇప్పుడు ఈ ఆశ నువ్వు చంపాలా వద్దా? చంపితేనే నువ్వేమవుతావు? క్రైస్తవుడు అవుతావు. ఏమవుతావు? క్రైస్తవుడు అవుతావు. కంటితో నిబంధన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ప్రభువా, నిన్నటి దినాన్ని నేను ఏం చేశానంటే చూడకూడని వాటిని చూశాను ప్రభువా, ఈ రోజు మోకరించి ప్రార్థన చేస్తున్నాను, ఖచ్చితంగా రేపు ఇంకెన్నడూ నా జీవితంలో అటువంటి చిత్రాలు చూడను ప్రభువా, అటువంటి వాటిని నేను అసలు ఎన్నడూ చూడను ప్రభువా అని చెప్పి ఒక నిబంధనలోకి రావాలి. ఏం రావాలి? యోబు గారు నిబంధన చేసుకుంటారు. ఏంటో తెలుసా? నా కళ్ళతో అపవిత్రమైన వాటిని నేను ఎన్నడూ చూడను ప్రభువా అని చెప్పి ఒక నిబంధన చేసుకుంటాడు. మీరు కూడా ఏం చేయాలి? ఆ నిబంధనలోకి రావాలి అని అంటా. నేను బాగానే అన్నావయ్యా, రావాలంటే చాలా కష్టమయ్యా. కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఏమనుకుంటారు? మార్పు రావాలి అని అంటారు, కానీ మార్పు రావటం చాలా కష్టమయ్యా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అది మనకి కష్టమేమో కానీ దేవునికి మాత్రం ఏంటిది? కష్టము కానే కాదు. మొదటిది ఏంటిదని అంటే లోకంలో ఉన్నాయి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. డంబం అనగా ఏంటిది? గర్వం. నన్ను మించినోడే లేడు. లోకంలో ఏమున్నాయమ్మా? ఈ 3 ఉన్నాయి. ఈ మూడింటిని మీరు ఏం చేయాలంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మీరు వదిలి వస్తేనే కానీ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలనే ఆలోచన కూడా రాదు. వీటిని వదిలితేనే మీకేమొచ్చింది? ఇప్పుడు నేను పాపంలో ఉన్నాను అని గ్రహిస్తేనే ఏమొచ్చింది మనకి? పరిశుద్ధత వైపు తిరగాలని ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పుడు నేను పాపంలో ఉన్నాను, పాపంలోనే ఉన్నాను. ఉన్నోడికి ఏమొచ్చింది? పరిశుద్ధంగా జీవించాలని ఆలోచన వచ్చిందా? రాదు. ఎందుకు? అందులోనే మునిగి తేలుతున్నాడు, ఈత కొడుతున్నాడు కాబట్టి. అదే ఒక పవిత్రత వైపు తిరగాలి అన్న ఆలోచన రావాలి అని అంటే నేను మొదటిగా పాపిని అనే గుర్తింపు, మనకి ఒక ఆలోచన, ఒక గ్రహింపు అనేది రావాలి. ఏం రావాలి? గ్రహింపు రావాలి, నేను పాపిని అని. ఇప్పుడు నువ్వు దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికే వారిలో ఉండాలి అనంటే ముందు నీకు ఏం రావాలి? ఒక గ్రహింపు రావాలి. లోకములో నేత్రాశ, శరీరాశ, ఈ ఆశలన్నీ ఉన్నాయి బాబు, నేనేం చేయాలి?
నేనేం చేయాలి? దేవుని రాజ్యాన్ని వెతకాలనుకుంటున్నాను, ఈ ఆశల వైపు తిరగకూడదు నేను అనే ఒక ఆలోచన నీకు రావాలి. ఏం రావాలి? ఒక ఆలోచన రావాలి. ఆలోచన నీకు వస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే తన నీతిని, రాజ్యాన్ని వెతకటానికి ప్రభువే నీకేం చేస్తాడు? కృప చూపిస్తాడు. ఏం చేస్తాడు? కృప చూపిస్తాడు. ఆశతో ఉన్నదాన్ని ఏం చేస్తాడంటే దేవుడు తృప్తి పరుస్తాడు. నీ ఆశ ఏమైంది? శరీరాశ అయిందా? నేత్రాశ అయిందా? జీవడమై ఉందా? నీ ఆశ ఏమై ఉండాలి? దేవుని వైపు ఉండాలి మన ఫోకస్. ఏముండాలి? దేవుని వైపు మన ఫోకస్ ఉండాలి. దేవుని వైపు మన ఫోకస్ ఉన్నట్లయితే మనం నడిచే మార్గం ఏమైందంటే దేవుని వాక్యం చేత ఒక టార్చ్ లైట్ లాగా మనకు అవపడిద్ది. ఏమవుపడిద్ది? ఒక టార్చ్ లైట్ లాగా నీకు అవపడినప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గం నీకేమైందనంటే అగపడిద్ది. అగపడినప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళగలుగుతావు. అయితే దేవుని రాజ్యాన్ని వెతకాలి అని అంటే మరి మేము ఏం చేయాలయ్యా అని మీకు ఒక ఆలోచన రావచ్చు. దేవుని రాజ్యం అన్నావు, నీతి అన్నావు, భలే మరి చెప్తున్నావు, మరి మేము ఏం చేయాలి? ఒక సందేహం మీకు రావచ్చు. 4 పాయింట్లు చెప్తాను. ఈ 4 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకొని వాటి గురించి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు గ్రహించినట్లయితే దేవుడు మీ అందరితోనూ మాట్లాడతాడు. ఆ మార్గంలో నడవటానికి దేవుడు మిమ్మల్ని కృప చూపిస్తాడు. అయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక వచనం ఉంది. 42వ వచనం చదవండి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఏమై ఉండిరి? ఎడతెగక ఉన్నారంట. అప్పుడప్పుడే రక్షింపబడ్డారు, అప్పుడప్పుడే దేవుళ్ళలోనికి వచ్చారు, అప్పుడప్పుడే ఏమయ్యారంటే దేవుని వాక్యాన్ని వారు హృదయంలో అంగీకరించారు. పేతురు గారు నిలబడి ప్రసంగిస్తున్నాడు, బాబు మీరు చేసింది తప్పు, ఇలాగ జరిగింది, యేసయ్య ఇలాగ వచ్చాడు, ఇలాగ జరిగిందని చెప్పి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండగా ఇంచుమించు 3000 మంది ఏమయ్యారు? రక్షింపబడ్డారు. అమ్మా మనం ఇది చేసామా అని చెప్పి పశ్చాత్తాపడి దేవుని వాక్యాన్ని అంగీకరించాడు. ఎంతమంది అమ్మా? 3000 మంది అంగీకరిస్తే 3000 మంది చేస్తున్న పని ఏందో తెలుసా? 3000 మంది రక్షింప బాప్తీసం తీసుకున్న తర్వాత వాళ్ళకు ఒకటే పని. మనం ఏం చేస్తాం? మహా అయితే ఒక వారం రోజులు ప్రార్థన చేస్తాం, తర్వాత ఆపేస్తాం. మహా అయితే ఒక గట్టిగా ఒక 2-3 నెలలు మందిరానికి వస్తాం, తర్వాత ఏం చేస్తాం? మానేస్తాం. మన తీర్మానాలు ఎలాగుంటాయి అంటే 2024 రాబోతుంది కదా, ఈ 2024లో మన తీర్మానాలు భలేగా ఉంటాయి. నేను చెప్తున్నాను, మీరు కరెక్ట్గా తీర్మానాలు చేసుకుంటారు చూసారా, ఆ నెల ముగింపులో మీ పరిస్థితి ఎలాగుంటుందో నేను చెప్తున్నాను వినండి. మొదట్లో జనవరి 1 నెలలో మనకి 1 తేదీలో మందిరం ఆరాధన స్టార్ట్ అయినప్పుడు మన తీర్మానాలు ప్రార్థన చేసుకునేటప్పుడు, ప్రభువా ఇదిగో ఈ 2024లో ప్రతిరోజు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను ప్రభువా అని చెప్పి ఒక ఆమె తీర్మానం చేసుకుంటుంది. ప్రతిరోజు ఎవరికైనా ఒక్కరికైనా సువార్త ప్రకటించాలయ్యా అని చెప్పి మరొక ఆమె తీర్మానం చేసుకుంటుంది. సువార్త చెప్పండి నేను అన్నం కూడా తినను ప్రభువా అని చెప్పి ఒక ఆమె తీర్మానం చేసుకుంటుంది. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? 2024 స్టార్టింగ్లో జరుగుతాయి అనమాట. అంటే ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది కదా, ఇయర్ ఏమవుతుంది? ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి మన తీర్మానాలు కూడా ఏమవుతాయి అంటే ఫ్రెష్గా స్టార్ట్ అవుతాయి. ఒక వారం రోజులు చేస్తారు, 10 రోజులు చేస్తారు, నెల ఆఖరికి వచ్చేసరికి 2023లో ఎలాగ జీవించామో 2024లో కూడా అదే. ఏడ మీరు కూర్చున్నారు, ఎంతమంది 2023 స్టార్టింగ్ వస్తుంది చూసారా, ఆ స్టార్టింగ్లో మీరు తీర్మానాలు చేసి ఉంటారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? అవునంటారా కాదంటారా? 2023లో ఆరాధన జనవరి 1లో కొన్ని తీర్మానాలు చేసుకొని ఉంటారుగా, మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? కొనసాగిందా లేకపోతే ఆ ట్రాక్ అనేది తెగిపోయిందా? ఏమైపోయింది? ఇక్కడ 3000 మంది రక్షింపబడ్డారంట. వాళ్ళు ఎడతెగక చేస్తున్న మొదటి పని ఏంటంటే అపోస్తుల బోధ ఏం చేస్తున్నారు? వింటున్నారు. ఏం వింటున్నారు? బోధ వింటున్నారు. మనకి వింటం ఇష్టం ఉండదు అసలు. పాటలు పాడమంటే మనం ఏం చేస్తాం? పాటలు పాడితే నిద్ర రాదు. ఏం రాదు? పాటలు పాడితే నిద్ర రాదు. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసినా నిద్ర రాదు. మీరు ఇక్కడ ఒక ప్రసంగికుడు ఇక్కడ నిలబడి వాక్యం బోధిస్తున్నాడు అని అంటే 5 నిమిషాలు కూర్చుండిద్ది ఆమె, నోరు తెరిచిది, ఆవలిచ్చిది. ఏమిచ్చిది? ఆవలిచ్చిది. తర్వాత చిన్నగా ఏమైందనంటే ఐతుకు చెల్లిలాగునో లేకపోతే తమ్ముళ్ళలాగునో లేకపోతే వాళ్ళ చుట్టూ ఇరకం లాగునో మారిపోతారు. ఏమైపోతారు? ప్రసంగం వినేటప్పుడు ఒక కుర్రోడు నిద్రపోయాడంట. ఏమైపోయాడు? నిద్రపోతా కిటికీలో ఉండి డమేలని కింద పడ్డాడంట. అప్పట్లో ఉన్నాళ్ళు అపోస్తులు, దేవుని సేవకులు గొప్పవాళ్ళు కాబట్టి ఆయన బ్రతికిచ్చారు. బహుశా మీరు వాక్యంలో నిద్రపోతా కుర్చీలో ఉండి డమేలని పడ్డారనుకో, మాకంత శక్తి లేదమ్మా. కాబట్టి మీరు ఏం చేయాలంటే అపోస్తుల బోధ మీరు ఏం చేయాలి? వినాలి. అసలు అపోస్తుల బోధ ఎలాగుండిద్దయ్యా బాబు అని మీరు నన్ను అడగొచ్చు. అపోస్తుల బోధ ఎలాగుండిద్ది అంటే దేవుని వాక్యం నీకు తెలుసు అనుకో, వాళ్ళు స్ట్రైట్ మాట మాట్లాడతారు. ఏం మాట్లాడతారు తెలుసా? ఒకటే మాట. నీకు వాక్యం తెలుసు, వాక్యానుసారంగా జీవించకపోతే దేవుడు లేపేస్తాడు. ఏం చేస్తాడు? నిజంగా మీరు బైబిల్ చదివినట్లయితే పరిసయ్యులు వాళ్ళు కొంతమంది వచ్చారంట. ఏం చేయడానికి? బాప్తీసం తీసుకోవడానికి కొంతమంది వచ్చారు. వస్తే బాప్తీసం ఇచ్చే యోహాను వారితో అంటున్న మాట ఏందో తెలుసా? ఒకటే మాట అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు. ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడు. మీరు బాప్తీసం తీసుకోవడానికి వచ్చారు, ఉట్టి బాప్తీసం తీసుకుంటే సరిపోదు, ఫలించాలి. ఏమించాలి? ఫలించాలి.
ప్రేమ మీలో ఉండాలి, ఓర్పు మీలో ఉండాలి, సహనం మీలో ఉండాలి, తగ్గింపు, దీర్ఘశాంతం ఇవన్నీ మీలో ఉండాలి. ఉట్టి బాప్తీసం తీసుకుంటే సరిపోదు. నేను మారు మనసు పొందానని డమ్మంగా మాట్లాడుకుంటే సరిపోదు. అక్కడ మీరు గమనించినట్లయితే ఒకటే మాట, స్ట్రైట్ మాట మాట్లాడతాడు ఆయన. సర్ప సంతానం అంటాడు. చెట్ల వేరన ఏం నాటబడిందంట? గొడ్డలు నాటబడిందంట. ఫలిస్తే ఉంచుతాడు, ఫలించకపోతే ఏం చేస్తాడమ్మా? ఇప్పుడు నేను చెప్పే మాటలు అయ్యి అపోస్తలులైనా దేవుని ప్రవక్త అయినా ఎవరు చెప్తున్నమాట? బాప్తీసం ఇచ్చే యోహాను గారు చెప్తున్న మాట ఇది. అంటే అపోస్తుల బోధ మీరు గమనించాలని, ఎవరైనా కానీ వాక్యం మీకు చెప్తున్నారు అని అంటే చెక్కబడే స్వభావంలోకి రావాలి. ఒక దైవ సేవకుడు ఏం చేస్తాడంటే సంఘాన్ని దేవుని చేతిలో పెట్టాలి. ఒక ఆశతో ఏం చేస్తాడంటే సంఘానికి కఠినమైన మాటలు కూడా చెప్తాడు. ఏం చెప్తాడు? కఠినమైన మాటలు చెప్తాడు. ఇది తప్పు, మారాలి అని అన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా మారాలా, మారకూడదా? నేనంటే ఏంది అని అనుకున్నారనుకో, ఇప్పుడు దేవుని సేవకుని ఎదిరించడం కాదు, దేవుని మాటని ఏం చేస్తున్నట్టు? ఎదిరించినట్టు. లోబడాలి మనం. దేవుని సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అపోస్తుల బోధ కాదా, అవునా అని మీరు కూడా ఏం చేయాలి? గ్రహించాలి. ఇది అపోస్తుల బోధ. ఈరోజు ఈ అబ్బాయి ఎక్కడికి వచ్చాడు, మరి వాక్యం చదువుతున్నాడు, ఇది ఎంత మాత్రం నిజం అని చెప్పి గ్రహింపు మీలో ఉండాలి. ఆ గ్రహింపు రావాలంటే మొదటగా మీరు ఏం చేయాలి? వాక్యం చదవాలి. ఈరోజు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను వాక్యం చెప్తున్నాను. మీరేం చేయాలి? ఆ వాక్యం ఈ అబ్బాయి కరెక్ట్ చెప్తున్నాడా, చెప్పట్లేదా అని చెప్పి ఒక గ్రహింపు రావాలి. ప్రకటన గ్రంథంలో మీరు చూసుకున్నట్లయితే ఎఫెసు అనే ఒక సంఘం ఏమైందనంటే, వాళ్ళకున్న గొప్ప లక్షణం ఏందనంటే, ఎవరైనా కానీ వాక్యాన్ని బోధిస్తున్నారు అని అంటే ఈయన చెప్పేది కరెక్ట్ కాదా అని చెప్పి ఒక ఆలోచన చేసి గ్రహిస్తారంట. నువ్వు తప్పు చెప్తున్నావు అంటే నువ్వు తప్పు బాబు అని చెప్తారంట. మన సంఘానికి కూడా ఏముండాలి? అటువంటి గ్రహింపు రావాలి. దేవుని వాక్యం వినాలి మనం శ్రద్ధగా. దేవుని వాక్యాన్ని మీరు రానున్న దినాల్లో చూసినట్లయితే మీకు కావాలి అని అన్నా కానీ దొరకదు దేవుని వాక్యం. సమయం అనేది మించిపోయినది. ప్రభువు రాకడా సమయం. ప్రభు రాకడంటే చాలామందికి నచ్చట్లా ఈ మధ్య. ఏంటిది? ప్రభు రాకడంటే ఈ మధ్య ఎవరికి నచ్చట్లా. కాబట్టి మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే దేవుని రాజ్యాన్ని వెతికే క్రమంలో మీరు ఎలాగ ఉండాలనంటే అపోస్తుల బోధ మీరు వినాలి. రెండోది ఏంటంటే సంఘంతో సహవాసం చేయాలి. ఏం చేయాలి? రెండోది సంఘంతో సహవాసం చేయాలి. నీ పక్కన ఉన్న వాళ్ళతో ఏం చేయాలంటే నీ చుట్టాలతో ఉన్న దానికన్నా నీ సంఘంలో ఉన్న బిడ్డలతో అటువంటి రిలేషన్షిప్ నీకు ఉండాలి. ఉందా మనకి? నీ పక్కన ఉన్న వాళ్ళతో ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళ వైపు తిరగాల్సిన అవసరం లేదు, కానీ ఒక్కసారి ఆలోచించుకోండి. నా పక్కనున్న ఆయనతో, నా పక్కనున్న ఆమెతో నా బంధుమిత్రుల కన్నా ఎక్కువ సహవాసం ఉందా లేదా? ఒక గ్రహింపు రావాలి. ఏం రావాలి? బయట ఉన్న వాళ్ళ దానికన్నా మీరందరూ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మనమందరం అంట ఏక శరీరం అంట. ఏమంట? ఏక శరీరం. ఇప్పుడు నా చెయ్యితో కోపం వచ్చిందనుకో, నరుక్కున్నాను అనుకో, ఏమైంది? ఎవరికి నష్టం? నాకే నష్టం. ఇప్పుడు నీ పక్కన ఉన్నావుతో నీ గొడవ ఉందనుకో, నువ్వేం చేయాలి? ఇది నా చెయ్యే, ఈ చెయ్యిని నరుక్కుంటే నాకే నష్టం అని చెప్పి నువ్వేం చేయాలి? తగ్గింపు కలిగి సరేనమ్మా అని చెప్పి ఆమె గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సహవాసం అనేది లేకపోతే మీరు ప్రభువులో ఎదగలేరు. సహవాసం అనేది సంఘంతో మిళితమై ఉండకపోతే ప్రార్థన కూటాలకి రాలేరు. ప్రార్థన ఉపవాస దైవ సేవకులు ప్రార్థన కూటాలు ప్రకటించినప్పుడు మీరు ఎవరు రాలేరు. సంఘంతో ఒక సహవాసం కలిగి ఉన్నప్పుడు మీకు ఏమైందనంటే, ఈరోజు దైవజనులు చెప్పారు పలానా సభ ఉందంట, పలానా ప్రార్థన కూటం ఉందనంట, పలానా ఇలాగా ప్రార్థన జరుగుతుందనంట, రావాలి అని అనుకున్నప్పుడు మీరు అందరం ఏమవుతారంటే ఒక కుటుంబంలాగా సంఘానికి ఏమవుతారు? వస్తారు. మేమందరం కుటుంబంగా రావటమేమో కానీ మేమందరం లేటుగా వస్తున్నామయ్యా అని అంటారా? మేమందరం కుటుంబంగా రావటమేమో కానీ మేమందరం ఏమవుతున్నాం? లేటుగా వస్తున్నాం అని అనుకుంటారేమో. అలా కాదు. మీరందరం ఎలాగుండాలి? మీ సహవాసం రక్త సంబంధికులాగా ఉండాలి. ఎలాగుండాలి? రక్త సంబంధికులాగా మీ సహవాసం ఉండాలి. అలాగనే మూడోది, నాలుగోది చెప్పి నేను త్వరగా ముగిస్తాను, మీరు కొద్దిసేపు ఆలోచించండి. మూడోది రొట్టె విరుచుట ఎందులో? రొట్టె విరుచుట ఎందులో మీరు ఇది కూడా చేయాలి, క్రమం తప్పకుండా చేయాలి. ఒక నెల చేస్తే ఇంకో నెల చేయకపోవటం, ఒక నెల చేస్తే ఇంకొక నెల చేయకపోవటం, ఇది అనేది మనకు ఉండకూడదు. ఆబ్సెంట్లు అనేవి ఉండకూడదు. ఎందులో? రొట్టె విరుచుట ఎందులో మనకు ఆబ్సెంట్లు అనేవి ఉండకూడదు. ఫుల్ ఏముండాలి? ప్రజెంట్లు ఉండాలి. కాబట్టి ఇంకోటి నాలుగోది ఏంటిదంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మీకు 4 అంశాలు చెప్పాను. దేవుని రాజ్యం వెతికే క్రమంలో మనం చేయాల్సిన ఏంటి అంటే 4 చెప్పాను. మొదటిగా ఏంటిదనంటే అపోస్తుల బోధ యందు మనం ఎదగాలి. ఏమవ్వాలి? అపోస్తుల బోధ మనం వినాలి. ఒక వ్యక్తి చెడు వాక్యం చెప్తున్నాడంటే వినకూడదు. ఏమవకూడదు? వినకూడదు. అలాగనే రెండోది ఏంటంటే సహవాసం కలిగి ఉండాలి. ఏముండాలి? సంఘ సహవాసం కలిగి ఉండాలి. మూడోది ఏంటిదంటే రొట్టె విరుచుట యందు ఉండాలి. నాలుగోది ఏంటిదంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన మీరు చేస్తున్నారో చేయట్లేదో నాకు తెలియదు, కానీ మీరు నిజంగా ప్రార్థన చేస్తే నేను అడిగే ఈ క్వశ్చన్లకి మీరు ఏం చేస్తారంటే ఆలోచిస్తారు. మొదటగా ప్రార్థన చేస్తున్నావా అని అంటే చేస్తున్నాను అని చెప్పి సండే స్కూల్ పిల్లలాగా మనం ఏం చేస్తాం? తల ఊపుతాం. ప్రార్థనలో గడుపుతున్నారా అని అడిగితే స్పీడ్ తగ్గిద్ది. తలకాయ ఊపే స్పీడ్ ఏమైద్ది? తగ్గిద్ది. ప్రార్థన చేస్తున్నావు అంటే చేస్తున్నాను బాబు అని అంటాం. ప్రార్థనలో గడుపుతున్నారా అని అడిగినప్పుడు కొద్దిగా తగ్గిద్ది.
గడుపుతున్నావా అని అంటే ఆలోచిస్తారు. ఏం చేస్తారు? "ఆ, గడుపుతున్నానయ్యా" అంట. ప్రార్థనలో పోరాడుతున్నారా అని అడిగితే మన దగ్గర ఏముండదు, జవాబు ఉండదు. ఏముండదు? ప్రార్థనలో 3 స్టేజ్లు ఉన్నాయి. 3వ స్టేజ్కి మీరు రావాలి. ప్రార్థనలో పోరాడాలి. ఏముండాలి? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అపోస్తల కార్యంలో 3000 మంది రక్షింపబడిన వారిలో వారు చేస్తున్న మొట్టమొదటి ఏంటంటే, ఈ కొన్ని విషయాలు మీకు చెప్పాను. వారు వీటిలో ఏం చేస్తున్నారు? తెగక చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? రెస్ట్ అనేది లేదు. ప్రతిరోజు ఉండాల్సిందే. ఏం ఉండాల్సింది? ఈ చెప్పిన ఈ 4 అంశాలు ప్రతిరోజు వారి జీవితాల్లో ఉన్నాయి. ఒకవేళ మీరు ఇవి మీ జీవితాల్లో మీరు ఉంచుకున్నట్లయితే మీరు కూడా ఎక్కడ ఉన్నట్లు? అపోస్తల కార్యంలో ఆ భక్తులు ఉన్నారు చూసారా? ఆ భక్తుల స్థితిలో వారితో పాటు సహవాసం చేస్తున్నట్టు, వారితో పాటు భక్తిలో ఎదుగుతున్నట్టు మీరు. అర్థమైందా? ఈరోజు ఈ లేఖనాలు మన ఎదుట ఉన్నాయనంటే ఒకప్పుడు వాళ్ళు చేశారు, మనము చేయాలి. ఒకప్పుడు వాళ్ళు భక్తి పరులు, వాళ్ళలాగా మనం ఉండాలి అనంటే ఈ లేఖనాల ద్వారానే మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు ఇంతమంది వచ్చారు కదా, మీ సమయాన్ని మీరు దేవుని వాక్యాన్ని వినటానికి ఇచ్చారు కదా, కాబట్టి దేవుడు మీతో మాట్లాడాడేమో ఒకసారి ఆలోచించండి. సంఘ సహవాసం మనకుందా? అపోస్తల బోధ మనం వింటున్నామా? వ్యర్థమైన వాటిని వింటున్నామా? లేకపోతే దేనికి నీ సమయాన్ని అప్పగిస్తున్నావో నాకైతే తెలియదు. కానీ ఈరోజు ఈ మాటలు విన్న నీవు ఖచ్చితంగా నీ హృదయాన్ని మార్చుకొని దేవుని నీతి రాజ్యాన్ని వెతకటానికి ఈ ఈ ఈ 4 క్వాలిటీస్ మీరు చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ లార్డ్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.